ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై చేసిన దాడి చూసిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు రక్తం మరిగిపోతుంది. అసలు ఈ దాడి తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, మన భారత్ ఎలా ప్లాన్ చేసి ముందుకు వెళుతుంది, ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఈ దాడి అంటే ఇప్పటి వరకు కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వాతావరణం కానీ, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, అక్కడ పరిస్థితులు కానీ ఇప్పుడిప్పుడే అంతా కూడా నార్మల్ అవుతూ వస్తున్నాయి అనుకుంటున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ ఉగ్రవాదుల దాడి అనేది నిజంగా అందరికీ ఒక షాక్కి గురి చేసింది. అందరికీ కూడా నిజంగా ఆ వీడియోస్, ఆ విజువల్స్ చూసిన తర్వాత హృదయం కలిసివేయడమే కాకుండా రక్తం మరిగిపోయింది అందరికీ కూడా. అసలు ఈ దాడి పరిస్థితికి కారణాలు ఏమనుకోవచ్చు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ కారణాలు ఏమని ఆలోచిస్తే ఈ దాడి కారణాలు పాకిస్తాన్ యొక్క దుర్మార్గపు లక్షణం. అది ఒక రోగ్ కంట్రీ, అది ఒక అడుక్కు తినే దేశం. ఆ దేశంలో వాళ్ళు కరక్కు తురక్కు కసాయి దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్న దేశం. ఆ దేశానికి భ్రష్ట నికృష్ట దేశం. అది దాని లక్షణాలు అలాగే ఉంటాయి. దానికి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు పాల ప్యాకెట్ $140 తినడానికి అడుగు పరిస్థితి ఉన్నారు. వాళ్ళ ప్రజల గురించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించటం కన్నా ఎంతసేపు భారతదేశం మీద విషం కక్కటం, కాశ్మీర్ వెనక దుర్మార్గాన్ని చేయటానికి తప్పితే వాళ్ళ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ అది ఆ రాష్ట్రం, ఆ దేశం అది అలాగే చేస్తుంది. బాధల్లో అంటే పాకిస్తాన్ ఒక దౌర్భాగ్య దేశం, నీచ నికృష్ట భ్రష్ట దేశం, అది ఒక అడుక్కు తినే దేశం, అది ఒక రోగు కంట్రీ. ఆ కంట్రీ అలాగే చేస్తుంది. దానికన్నా కూడా మన దేశంలో ఉన్న శత్రువులు, లోకల్ శత్రువులు, వాడు బయట శత్రువు, వాడు ఈ లోకల్ శత్రువులు, ఈ శత్రువులు వాళ్ళకు కూడా కారణం. అది మనం అన్వయించాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు పాకిస్తాన్ దుండగులు. వాళ్ళు ఈ భారతదేశం దుండగులు కాదు, భారతదేశపు ముస్లిమ్స్ కాదు. భారతదేశ ముస్లిమ్స్ ఎవడు ఇలా వాళ్ళు పాకిస్తాన్ నుంచి చొరబడిన ముస్లిమ్స్, పాకిస్తాన్ దుండగులు. వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు? దానికి మన రాజకీయ పరిస్థితులే కారణం. మన దౌర్భాగ్యులైన మమతా బెనర్జీ, మన దౌర్భాగ్యులైన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మన దౌర్భాగ్యమైన ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ ఓవైసీ లాంటి నీచుపు ఈ భారతదేశంలో కడుపును పుట్టిన పుచ్చొంకాయలు, వీళ్ళు చేసిన పనులు. వీళ్ళు ఆ మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారులని అడ్డుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ దొడిదారిన రావడానికి వచ్చిన వాళ్ళకి నేషనల్, వాళ్ళకి ఆధార్ కార్డు, వాళ్ళకి ఓటర్ ఐడి, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళని ఈ దేశ పౌరులుగా వాళ్ళని అవకాశం కల్పిస్తుంది. ఓట్ బ్యాంక్ వస్తుంది. ఈ దౌర్భాగ్యం వల్ల వీడేమో ఓవైసీ లాంటోడేమో రోగిండియాస్కి ఆర్థిక సహాయం, వాళ్ళకి లీగల్ సపోర్ట్. వాళ్ళెవరయ్యా రోహిండియాస్? ఈ దేశంలోకి చొచ్చుకొచ్చిన ముస్లిమ్స్. మయన్మార్లో తరిమేస్తే, బంగ్లాదేశ్లో తరిమేస్తే, పాకిస్తాన్లో చోటు ఇవ్వకపోతే భారతదేశంలో వాళ్ళకి వీడు లీగల్ ఎయిడ్ ఇస్తాడట. వాళ్ళకి పునరావాస పైగా వాడు ఏమంటాడు, వాళ్ళకి ఆధార్ కార్డులో ఇప్పిస్తూ వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన వలసదారులు అంటారు. బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి రావడం, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఆధార్ కార్డు పొందడం, వాడు నేషనల్ అయిపోతున్నాడు. వాడిని ఎక్కడి నుంచి చెక్ చేయాలి? ఎక్కడ ఆపాలి వాడిని? వాడు ఈ దేశంలో ఈ మూల నుంచి ఆ మూల నుంచి ఎక్కడ ప్రయాణించినా ఏం చేయగలం? వాడి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, వాడి దగ్గర ఓటర్ ఐడి ఉంటుంది,
వాడి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. వాడిని ఏం చేస్తాం? ఈ దౌర్భాగ్యులు ఈ ఓట్లు బ్యాంకు కోసం ఈ కాంగ్రెస్లు, ములాయం సింగ్ యాదవ్, ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ మమతా బెనర్జీలు, ఈ ఓవైసీలు, ఈ చండాలపు గ్యాంగు ఈ దేశంలో ఈ భారతమాత కడుపున పుట్టారు పుచ్చంకాలు. 10 రోజుల క్రితం ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక మీటింగ్లో మాట్లాడతాడు. ఏమని? ముస్లిమ్స్ అందరూ వీధుల్లోకి రావాలి, మన సత్తా చాటాలి, అల్లర్లు సృష్టించాలి, తద్వారా భారతదేశం యొక్క ఎకనామిక్స్ దెబ్బతింటుంది, పెట్టుబడిదారులు ఎవరు రారు, అలా బుద్ధి చెప్పాలి భారతదేశానికి అని వాడు మాట్లాడతాడు. వీళ్ళు మన దేశ పౌరులు, వీళ్ళకి ఒక్క క్షణమైన ఈ దేశంలో బతికే అర్హత ఉందా, యోగ్యత ఉందా? వాడు వాద్రా మాట్లాడతాడు. ఇంత జరిగితే కనీసం చనిపోయిన వాళ్ళకి ఇది చేయకుండా హిందువులు ఎక్కువయ్యారు కాశ్మీర్లో, అందువల్ల ముస్లిమ్స్ మీద వివక్ష మొదలైంది, అందుకని రియాక్షన్ ఇది అంటాడు. బుద్ధి ఉందా వాడికి? కడుపుకు అన్నం తింటున్నాడా? ఏం తింటున్నాడా వాదరగాడు? వాడు కడుపు మనిషేనా, పశువా? ఇంతమంది మా హిందువులు వాడు ముస్లిం అని చెప్పి హిందువులను పిలిచి మరి బట్టలొప్ప తీసి మరి వీడు హిందూ ముస్లింగా చూసి చంపుతూ ఉంటే దాన్ని ఖండించే యోగ్యత లేదు. ముస్లిం అనే పదం వాడటానికి, పాకిస్తాన్ ముస్లిమ్స్ అనే మాట అనటానికి నోరు రాదు, వాళ్ళకి నోరు రాదు. అదే పైకి ఇంకా వాళ్ళ తప్పు, హిందువుల తప్పు వేళ జరిగింది అని ఏదో కమెంట్, ఏదో లాజిక్లు మాట్లాడతారు. చెప్పు తీసి కొట్టతేలని వీళ్ళ వల్ల ఈ దౌర్భాగ్యం. ఇలాంటి దౌర్భాగ్యం రాజకీయాలు వీళ్ళని ముందు బొక్కలు వేయాలి, ఆ వాదరాగాన్ని ముందు అరెస్ట్ చేయాలి, ఇలాంటి మాట్లాడినందుకు. ఈ ఓవైసీ గారిని ముందు లోపల వేయాలి, రెచ్చగొట్టినందుకు ప్రజల్ని. మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఎందుకంటే ఈ వాళ్ళకి చొరబాటుదారులకి ఆధార్ కార్డు ఇవ్వటం ఏంటి? వాళ్ళ వల్ల కదా వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్థావరం ఏర్పరచుకొని అటాక్ మొదలెట్టాడు. వాళ్ళకి సహకరిస్తుంది ఎవరు? ఎవరు? వీళ్ళు కాదు, వాళ్ళు సహకరిస్తే అక్కడ లోకల్ ముస్లిమ్స్, లోకల్ యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి. యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? కొనసాగుతుంది. ఇవాళ దానికి ఆల్రెడీ అడుక్కు తినే దేశం అది. ఆల్రెడీ జైల్లో పట్టుకుని తిరిగి సింధు జలాల నీటి ఒప్పందం క్యాన్సిల్ చేశారు, వాణిజ్యం క్యాన్సిల్ చేశారు. ఆల్రెడీ అడుక్కుంటున్న దేశం అది. ఆల్రెడీ దేశం ప్రదేశాన్ని అడుక్కుంటారు. ఆ పరిస్థితిలో ఉంది. దానికి అప్పటికే మనం కరుణ చూపిస్తూ పోన్లే ఎంత పక్క దేశం కాదని చూపిస్తున్నాం. దానికి కూడా అర్హులు కాము మేము, మాకు తగిన బుద్ధి చెప్పాలన్నట్టే వాళ్ళ మిలిటరీ ఇది ఎక్స్టర్నల్ అతను చెప్తున్నాడు కదా, 30 ఏళ్ళుగా ఈ దౌర్భాగ్యం చేస్తున్నాం మేము, అమెరికా కోసం బ్రిటన్ కోసం మేము చేస్తున్నాం అని వాడు కన్ఫెస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అంటే ఈ దౌర్భాగ్యం చేస్తున్నాను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి మోడీ గారు ఎలాంటి క్షమాపణ కానీ, ఈ దేశ ప్రజలు కానీ, ఈ దేశ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఈ విషయంలో వాళ్ళ కరుణ చూపించాలి. వాళ్ళు కొంతమంది ముస్లిం చేస్తే అందరినీనా ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అందరు ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ముస్లింని వెళ్ళిపోవాలని అన్నమాట ఖచ్చితంగా జరగాలి. అంటే పాలంలో ఇంత విషయం, చిక్క విషం చాలు పాలకొండలో. అలాగూ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్న ఈ ముస్లిమ్స్ వల్ల ఈ దేశం, ఇక్కడ పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ఎవడు ఈ పనులు చేయడు. వాడు ఇక్కడ ఈ మారణ హోమానికి తరసిల్లడు. ఈ దాడి తర్వాత కూడా మీ మోడీకి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు వార్తలు వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి కూడా మోడీ గారికి వార్న్ చేస్తూ కూడా కాంగ్రెస్ అందుకని కాంగ్రెస్ తిరుగుతుంది. ఈ కాంగ్రెస్ మాట్లాడితే మణిశంకర్ అయ్యర్ ఏమన్నాడు? మోడీని తప్పిస్తే కానీ మనకి భారతదేశానికి పాకిస్తాన్కి సఖ్యత రాదు అని, మోడీని తప్పించాలన్నాడు. యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది? యుద్ధం ఏంటమ్మా? యుద్ధం అది మనతో వాడు సమృద్ధి కాదు, ఇంకోటి యుద్ధం ఎంత గడిగుడ్డు. వాళ్ళ ప్రపంచ పటములో పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది. త్వరలో చూస్తాం మనం. ప్రపంచ దేశాల సపోర్ట్ మనకే ఉంది. అగ్రదేశాలన్నీ మనకే సపోర్ట్ చేస్తున్నాయి. జర్మనీ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, యుఎస్ఏ అన్ని అగ్రదేశాలు కళ్ళకు కనబడిన మనకే సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని మనం వాళ్ళలాగా మూర్ఖంగా సపోర్ట్ చేస్తున్నా దూకేయం. తెలివిగా చేయాల్సిన పద్ధతిలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చోబెడతాం. గతంలో చేసిన తప్పులు చేయం. మోకాళ్ళలో చాలాసార్లు కూర్చోబెట్టాం పాకిస్తాన్ని. కూర్చోబెట్టి మళ్ళీ కరుణా కటాక్షం అని వదిలాం. పాకిస్తాన్ గతంలో 80ల వారు ఇప్పుడు కూడా వాళ్ళు 150,000 మంది సైనికులు మన ముందు మోకరిల్లితే కూడా మనం వదిలిపెట్టాం.
పోనీ ఆ రోజు కనుక వాళ్ళని అక్కడ మీరు ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెళ్ళిపోండి వీళ్ళని వదులుతామంటే నోరు మూసుకునేవారు. కానీ ఆ రోజు మనం ఆ పని చేయగల పోనీ దయాదాక్షిణ్యాలు చూపించాం. వాళ్ళ సైనికులు కూడా కుటుంబాలు ఉంటాయని ఇప్పుడు ఈసారి దయాదాక్షిణ్యాలు చూపించకూడదు. వాళ్ళ పాకిస్తాన్ ఏరి పారేయాల్సిందే, ఏరి పారాలి. ఏ పాకిస్తానీయుడు ఈ దేశంలో ఉండటానికి అర్హుడు కాదు, ఈ భూమి మీద నడయాడటానికి వాళ్ళు అర్హులు కాదు. పాకిస్తాన్ అనేవాడు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పాకిస్తాన్ అనేవాడు వాడిని తరిమి కొట్టేయాలి, తరిమి కొట్టాల్సిన అవసరం. మంచి డెసిషన్ తీసుకుంది అమిత్ షా, మంచి అందరు సీఎంలకు కూడా మెసేజ్లు పంపించారు, ఏరి పంపించేయమని. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు అన్నీ కూడా సబబైన నిర్ణయాలు, సమయానికి ఈ సందర్భానికి అవసరమైన నిర్ణయాలు. ఇది ఏమవుద్దంటే ఇలా వదిలేస్తే వాళ్ళు బుద్ధి లేని కుక్కతోక వంకర పాకిస్తాన్. అది ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలిపే కానీ వాళ్ళు అంతే, ఆ చెడ పురుగులు. మోడీ గారి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కంట్రోల్ చేయగలరా? కంట్రోల్ చేయలేదు. గతంలో చూసాం కదా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు పేటరీకి పోతూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ కులం మతం ఇప్పుడు పాకిస్తాన్ దుండగుల వాళ్ళు, పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళు. ఆ మాట అంటానికేంటి? ముస్లిమ్స్ తప్పు అయిపోతుంది. ఎందుకు భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్ ఎందుకు తప్పు? సహాయం చేసింది కూడా కొంతమంది ముస్లిమ్స్. ఎవరు వాళ్ళు అక్కడ కాశ్మీరియన్స్, వాళ్ళు భారతీయులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన దుర్మార్గులు కాదు. అక్కడ సహాయం చేసిన కొంతమంది సపోర్ట్ చేసింది కూడా లోకల్ వాళ్ళు కూడా ముస్లిమ్స్ కొంత సపోర్ట్ చేశారు. ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేశారు కానీ ఒకళ్ళిద్దరు సహాయక అక్కడ బతుకుతున్నారు వాళ్ళు పాపం. వాళ్ళు భారతీయ ముస్లిమ్స్. అందుకే మొదట్లో చెప్పాను, భారతీయ ముస్లిమ్స్ ఎవరు ఇలాంటి ద్రోహాన్ని పాల్పడరు. అది అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్. వాళ్ళు ఈ మతోన్మాదాన్ని పెంచి పోషించి లోకల్గా కొంతమందిని వాడుకుంటున్నారు. లోకల్గా కొంతమంది ఈ భ్రమలో పడి ఈ పిచ్చిలో పడి వెళ్తున్నారు. కానీ అది వాళ్ళు ఆ పాకిస్తాన్కి సరైన బుద్ధి గుణపాఠం చెప్పాలి. మళ్ళీ తల ఎత్తకుండా వాళ్ళ పేక పిసకాలి, వాళ్ళని తరిమి కొట్టాలి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి. అది మోడీ చేస్తాడు. చేయగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటంలోనూ వాటిని నెరవేర్చడంలోనూ దిట్ట మోడీ. ఈ దెబ్బతోటి పాకిస్తాన్ మళ్ళీ తల ఎత్తకుండా చేస్తాడు. మన ఇండియాకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏమి పాకిస్తాన్ ఎంత, దాని బతుకెంత, దానివల్ల మనకు ఎఫెక్ట్. వాళ్ళు ఊనే బెదిరిస్తూ ఉంటారు, మా దగ్గర న్యూక్లియర్ ఉంది, గడిది గుడ్డు ఉంది. నీ న్యూక్లియర్ ఎంత మన దగ్గర ఉన్న దాంట్లో ఒక బటన్ ఉంది, మొత్తం పాకిస్తాన్ మొత్తం శూన్యం, బూడిద కింద తయారవుద్ది. వాళ్ళు ఊరినే వాళ్ళ మొహాలు, వాళ్ళ బతుకెంత, వాళ్ళ శక్తి ఎంత ఊరినే. మేకపోతే మన మీడియా ఉంది కదా, మన మీడియా ఈ ఓటు బ్యాంక్ కోసం మన మీడియా కూడా మొన్నటిదాకా పాకిస్తాన్ని సమర్థించి మాట్లాడిన వాళ్ళే కదా. కాంగ్రెస్లు, మన్మోహన్ సింగ్లు ముస్లిమ్సే ప్రథమ అర్హులు అంటాం, ఈ దేశ సంపదకి అర్హులు ముస్లిమ్సే అని అంటాము. అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత మళ్ళీ రాజీకి వచ్చే ఇటువంటివి ఏమైనా ఉంటాయి? ఎంతవరకు కొనసాగుతుంది? మోడీ కంట్రోల్ ఖచ్చితంగా మిలిటరీ పరంగా కంట్రోల్ చేస్తారు, దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా అన్ని యాంగిల్స్లోనూ వాళ్ళని కారణం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, దౌత్యపరంగా జరుగుతుంది. అన్ని దేశాలు వాళ్ళని చుట్టుముడుతున్నాయి. ఆర్థిక పరంగా వాళ్ళకి నీళ్లు వాణిజ్యం క్యాన్సిల్ చేయటం, నీళ్లు అందకుండా పోవటం. కొన్నాళ్ళు అయితే గుక్క నీళ్లు దొరకవు, అక్కడ మలమల వస్తారు. అన్నీ దారికి వస్తాయి. వచ్చినాక కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ మన సొంతం చేసుకోవాలి. దాన్ని పెట్టుకునే ఆడుతున్నారు. దాన్ని పెట్టుకునే చైనా అండ తీసుకుంటున్నారు. అదేంటి, చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఆక్యుపైడ్ కాశ్మీర్ ల్యాండ్లో వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నారు పాకిస్తాన్ చైనా వాళ్ళు. ఆ చైనా వాళ్ళ ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక భాగంలో మన ఆక్యుపైడ్ కాశ్మీర్ వస్తుంది. ఇది కనుక భారతదేశం సొంతం చేసుకుంటే వాళ్ళ ఎకనామిక్ కారిడార్కి ఇబ్బంది వస్తుంది. అందుకని వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఇండస్ట్రియల్ కారిడార్ కోసమని వాడు ఎక్స్టెన్షన్ చేసుకోవాలని వాడు దానికోసం మన భూభాగాన్ని ఆక్రమించడానికి పాకిస్తాన్ సమర్థింపుగా ఉన్నాడు. ఇవన్నీ తొలగిపోతే ఇవన్నీ దౌత్యపరంగా, రాజకీయ పరంగా అన్నిటికీ సరైన పులి స్టాప్ పెట్టబోతున్నాడు మోడీ. ఏమీ సందేహించక్కర్లేదు. మోడీ నేషన్ ఫస్ట్. అతను ఏనాడు తన పార్టీ కన్నా, తన సొంతం కన్నా, పార్టీ కన్నా దేశం ముఖ్యం అని భావించే
మన అదృష్టం అలాంటి నాయకుడి చేతిలో ఈ దేశం ఉంది. ఈ పరిస్థితుల్లో అతని చేతిలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీళ్ళకి దుమ్ము దులిపేసి వీళ్ళ బుద్ధికి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దేశాన్ని అడుక్కు తినే బెచ్చమెత్తుకునే దేశాన్ని దాని రూపం ఏంటో, దాని ఒరిజినల్ ఏంటో, దాని నిజమైన రియాలిటీ ఏంటో వాళ్ళకి చూపిస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.